పురాణపురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 10వ అధ్యాయం మహాసమాధి ఆఖరి భాగం. యోగిరాజులు అమృతమయమైన ఒక జ్యోతిర్లోక యాత్రకు వెళ్ళారు. కానీ వారు నిలిపిన ఆదర్శాన్ని, వారు అన్వేషించి చూపిన ముక్తి మార్గాన్ని గృహస్థులు ఎన్నడూ మరచిపోరు. లక్షల మంది ఈనాడు కూడా వారు నిర్దేశించి చూపిన మార్గంలో ముందుకు సాగుతూ తమ తమ ఇళ్లలో ఏకాంత ప్రశాంత వాతావరణంలో సాధన చేస్తున్నారు. ఇప్పుడు కూడా బెంగాలు, బీహారు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, వాయవ్య సరిహద్దు ప్రాంతం, పంజాబ్ ప్రాంతాల్లోనూ తూర్పు, పడమట దేశ ప్రాంతమంతటా వారి భక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో సుపరిచితులు, సువిఖ్యాతులు అయిన యోగి పుంగవులు కూడా ఉన్నారు. యోగిరాజుల జీవితంలోని అనేక విషయాల మాదిరిగానే వారి సాధనాకాలీన జీవనాన్ని గురించి కూడా సామాన్య జనానికి తెలియదు. ఎందుకంటే వారి సాధనలో ఎక్కువ భాగం ప్రక్రియా పద్ధతులు లోకుల దృష్టికి అతీతంగా ఏకాంతంలో క్రియాన్వితమయ్యాయి. సాధారణ మనుష్యుడి సాధన కేవలం తన ముక్తి కోసం మాత్రమే ఉద్దేశించినది. కానీ యోగిరాజుల వంటి మహాయోగి పురుషుల సాధన వ్యష్టిగాను సమిష్టిగాను కూడా ముక్తి, సార్వభౌమ ఆదర్శాన్ని స్థాపించడానికి జరుగుతూ ఉంటుంది. సాధనైతే 2 రకాలును, కానీ రెండింటి ఉద్దేశము వేరువేరు. వారు అనేక రకాల సాధనాల్లో ఒకదాని వైపు మాత్రమే సాగేవారు కారు. ఏకత్వంలో ప్రతిష్ఠితులై ఉండి అనేక సాధనల పట్ల ఉన్ముఖులై ఉండేవారు. అంటే వారు విడిగా ఏ దేవతారాధన చెయ్యకుండా మూల ఆత్మతత్వంలో ప్రతిష్ఠితులై సాధన చేస్తుండేవారు. దాని ద్వారా సమస్త దేవతల దర్శనము పొందారు. కానీ ఆత్మమయ సర్వభావమయే వారికి ఇష్టం. దేవతలందరిలోనూ ప్రతిష్ఠితమై ప్రతిబింబిస్తూ ఉండే శక్తి, ప్రకాశం, ఆత్మమయత్వం, సర్వభావమయత్వం వారికి ఇష్టం. ఈశ్వరుణ్ణి వారు తల్లిగా కానీ, తండ్రిగా కానీ, సఖుడిగా కానీ చూడలేదు. ఆత్మను ఆత్మస్వరూపంగా చూశారు. పగలు ఉండడం వల్ల రాత్రి ఉంటున్నట్టే, అంటే పగటి వెంబడి రాత్రి ఉండక తప్పదు. సుఖం ఉండడం వల్ల దుఃఖం ఉంటుంది. అలాగే ఇష్టం ఉన్నప్పుడే అనిష్టం ఉంటుంది. ప్రాణాన్ని సేవించండి. ప్రాణానికి సేవ చెయ్యడం వల్లే ఇష్టమైనది ప్రాప్తిస్తుంది. సేవ చెయ్యకపోతే అనిష్టం కలుగుతుంది. ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే, అంటే క్రియాయోగమే ప్రాణసేవ. ప్రాణ చంచలత్వం అనిష్టం, స్థిరత్వం ఇష్టం అని చెబుతుండేవారు వారు. ఆత్మదర్శనమే జీవితం ముఖ్యోద్దేశం. మనుష్య జీవనంలో కనుక ఆత్మదర్శనం ప్రాప్తించకపోతే మానవ జీవితం వృధా. వారి జీవన దర్శనానికి మూలతత్వం ఇదే. సాంసారిక భౌతిక సుఖాలను అనుభవించడం మనుష్య జీవనం ఉద్దేశ్యం కాదు అని వారు చెబుతుండేవారు. ఆత్మదర్శనం కలక్కపోయినట్లయితే ఎన్ని శాస్త్రాలు చదివితే మట్టుకు, ఎంత జ్ఞానం పొందితే మట్టుకు, జ్ఞాన విజ్ఞాన ప్రచారం చేస్తే మట్టుకు, ధర్మ ప్రచారం కోసం ఉపన్యాసాలు, ప్రవచనాలు ఎన్ని చేస్తే మట్టుకు ఏం లాభం అని వారు అంటుండేవారు. లోకానికి ఉపకారం చేద్దామనో, కళ్యాణం చేకూరుద్దామనో ఇంత ఆత్రం ఎందుకు? లోకానికి శాశ్వతమైన ఉపకారం ఎంత చెయ్యగలుగుతారు మీరు? మీరు చేస్తున్నదంతా శాశ్వతమైనది కాదు. ఆత్మను అన్వేషించడానికి మార్గం చూపించడం ఒక్కటే శాశ్వతమైన ఉపకారం. అది కనుక జరిగితే జీవుడి జన్మ జన్మాంతర దుఃఖం దూరమైపోతుంది. భవరోగం నుంచి, అంటే ప్రాపంచిక ఆపదల నుంచి అతడు విముక్తుడవుతాడు. జన్మ లేకపోతే ఇక దుఃఖం ఎక్కడిది? ఇందుకే వారు ఎక్కువ కర్మాభిలాష అనే బాధలో చిక్కుకోవడాన్ని, అంటే కర్మాసక్తిని నిషేధించాలన్నారు. ఇలా చెప్పడంలో వారి ఉద్దేశం ఏంటంటే, మనస్సును ఎప్పుడు ఆత్మధ్యానంలో తన్మయంగా ఉంచినట్లయితే ఆత్మ ప్రాప్తి కలుగుతుంది అని. ఆ మనస్సు ప్రతిసారి పరోపకార చింతలోనో, స్వార్థ చింతలోనో వ్యంతమయి ఉంటుందంటే మనస్సు చెదిరిపోతోందని, చంచలత్వం పెరిగిపోతోందని గ్రహించవలసి ఉంటుంది.
పరోపకారం చేసేవాళ్ళు నిజంగా మంచివాళ్లే. కానీ దానివల్ల ఆత్మ ప్రాప్తి కలగదు. ఈ పనులన్నీ కూడా సాధనా మార్గంలో కేవలం బహిరంగంగా ఉండేవే. ఆత్మ ప్రాప్తిని అంటే ఆత్మోపలబ్ధిని కనుక మీరు మీ జీవితానికి ముఖ్య లక్ష్యంగా నిర్ధారణ చేసుకోదలిచారంటే ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా ప్రాణసేవ చెయ్యండి. దాన్ని ఉపాసించండి. అంటే ప్రాణకర్మ చెయ్యండి. ఆత్మధ్యానంలో తన్మయత్వంతో ప్రతిష్ఠితులై ఉండండి. ప్రాణకర్మలో సడలింపు అంటే బిగిసిపోకుండా విశ్రాంతిగా ఉండడం, ప్రయత్నం, ప్రయాస లేనట్లయితే ఆ అమూల్య మహారత్నం ప్రాప్తించదు. ఇందుకోసం వివేకం, వైరాగ్యం, దృఢత్వం కావాలి. దీని మూలంగానే వారు అధిక వైరాగ్యాన్ని అంగీకరించేవారు కారు. అధిక వైరాగ్యం మంకుపట్టుతో సమానమని తలిచేవారు వారు. ఉపన్యాస, ప్రవచనాల ఉపయోగాన్ని కూడా వారెన్నడూ ఉపేక్షించలేదు. కానీ వారు చెప్పిందేంటంటే, ముందుగా మీరు ఆత్మసాక్షాత్కారం చేసుకోండి అని, శాశ్వత స్థితిని పొందండి అని. ఆ తర్వాత ఉపన్యాస ప్రవచనాలేవైనా చేసుకోండి అని. సాధన లేకుండా 10, 20 పుస్తకాలు చదివి, పాండిత్య ప్రదర్శన చేస్తూ, ధర్మ ప్రచారోద్దేశంతో తిరుగుతుండే వాళ్ళు వారికి బొత్తిగా కిట్టరు. స్వభావతః వారు యోగులు. అందులోనూ విశుద్ధ యోగులు. అందువల్ల వారి మాటలు అందరి మనస్సులకు తగులుతుండేవి. ఆందోళన కలిగిస్తుండేవి. ధర్మ, ఈశ్వర సాధన చాటున ఉండే కపటత, మోసం, తెచ్చిపెట్టుకున్న సాధుత్వం, దొంగ వేషం, గుడ్డి నమ్మకం, చాదస్తం వంటి వాటికి ప్రబల విరోధులు వారు. వీటి విషయంలో వారు ఎప్పుడూ వివేకంతోనూ, ఆలోచనతోనూ ఖడ్గహస్తులై ఉండేవారు. వీటినెన్నడూ చేరనిచ్చేవారు కారు. భారతవర్షంలో వీతరాగ, వాङ्మయ ఆకాశంలో వారి ఆవిర్భావం వల్ల ఇక్కడి వారి మనస్సుల్లో ఆశ్చర్యం కలిగించే ఆధ్యాత్మిక సందీప్తి ఒకటి ఉదయించింది. భారతవాసులు ఆధ్యాత్మిక, ఈశ్వర చేతనా సంబంధంగా తమ ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవడానికి వారిని తమ మనస్సులో నిలుపుకొన్నారు. వారు నిజమైన సత్యద్రష్టులు, ఉపాసకులు. అందువల్ల విశుద్ధ భారతీయ యోగులైనారు. వారి దృష్టిలో హిందూ, ముసల్మాన్, క్రైస్తవాది భేదభావం ఏదీ లేదు. సమస్త మనుష్య జాతి ఈశ్వరుడి సంతానమేనని, ఈశ్వర సాధనకు అందరూ అధికారులేనని, ఈ యోగ సాధనకు అధికారం అందరికీ ఉంది అని చెప్పేవారు. ప్రపంచంలోని సమస్త పాపులకు అభయమిస్తూ వారు అంటే లోకంలో పాపాత్ముడు లేడు, పుణ్యాత్ముడు లేడు అన్నారు. కూటస్థంలో మనస్సు నిలిస్తే పాపం ఎక్కడా? ఏదీ అంటదు. కూటస్థంలో మనస్సు నిలవకపోవడమే పాపం. ఈ విధమైన మాటలు వారు నిస్సంకోచంగా అంటూ ఉండేవారు. ఇది కేవలం అనడం మట్టుకే కాదు, దీన్ని తమ సాధన ద్వారా నిజం చేశారు. ఇందుకే అన్ని మతాల వాళ్ళు వారిని సమ్యక్ దృష్టి సంపన్నులైన యోగిగా గ్రహించి శ్రద్ధాభక్తులు నివేదించేవారు. యోగిరాజులు తమ సాధన ద్వారా సమస్త హిందూ దేవతలను చూశారు. ఖుదా, అల్లాను కూడా చూశారు. ఇంకా ముందుకు సాగి యథార్థానికి ఈశ్వరుడంటే ఏమిటి, అంటే ఖుదా లేదా అల్లా అంటే ఏమిటి అన్నది కూడా వివరించారు. ఇలాంటి సంగతులు చెప్పే సాహసం ఎందరు యోగులకుంది? ఇందుచేతే వీరి అమృత వాక్కులు అందరి హృదయాల్లోనూ ఈశ్వర సాధన పట్ల స్థిర, దృఢ విశ్వాసం కలిగించాయి. మానవ సమాజంలో వ్యాప్తిలో ఉన్న సంస్కారాలను మార్చడం మంచిదని యోగిరాజులు చెబుతుండేవారు. అనేక రంగాల్లో అవి కుసంస్కారాల రూపంలో కనిపిస్తున్నాయి. ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను మాత్రమే ఏక ఆధారంగా మన్నించడం ఉచితం. దాంతోపాటు ప్రాచీన ధర్మ గ్రంథాలను గురించి స్వతంత్రంగా ఆలోచన చేసి సాధన ద్వారా వాటిలో ఉన్న నిగూఢ తత్వాల్ని ఉద్ధరించాలని కూడా వారు చెబుతుండేవారు. ఈ మాట వారు చెబుతుండడమే కాదు, అనేక ప్రాచీన శాస్త్రాల గూఢ సాధన విషయంలో వారు చేసిన తాత్విక వ్యాఖ్యలు సాధకులకి ఎంతో ఉపయోగకరమైనవి. వారు
గీతకు యోగపరమైన వ్యాఖ్య చేస్తూ 100 పుస్తకాలు అచ్చువేయించి భక్తులకు పంచిపెట్టారు. ఈ విధంగా వారు ధర్మ, మతపరమైన గుడ్డి నమ్మకాల నుంచి విడివడి పునఃసంస్కారానికి ప్రయత్నం చేసినవారు. ఈ ఋషుల భూమిలో వారు ఆవిర్భవించి ఒక ఋషిలా ప్రాచీన ఆదర్శాల్ని అనుసరించడానికి ప్రేరణ ఇచ్చారు. ధర్మ యథార్థ స్వరూపంతోనూ, గృహస్థ జీవనంతోనూ ఆధ్యాత్మిక జీవనాన్ని సమన్వయం చేసి, మొదట తమ జీవితంలో దాన్ని నిరూపించి, ఆ తర్వాత దాన్ని సహజ, సరళ పద్ధతిలో వ్యక్తం చేసి, ఈనాటి మనిషికి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించి సంధానం చేశారు. ప్రాచీన యోగ శాస్త్రాలను, ఉన్నతాదర్శాలను జీవితంలోకి ఏ విధంగా తీసుకురావచ్చునో నేర్పారు. సాంసారిక విషయాల మధ్య ఉంటూ కూడా వ్యక్తి ఆధ్యాత్మిక జగత్తులో శ్రేష్టమైన ఆదర్శాల భూమికలో జీవనం గడుపుతూ మెల్లమెల్లగా ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి ఎలా చేరగలడో తెలియడానికి వారి జీవనమే ఒక జీవంతమైన ప్రమాణం. భోగలాలసలో మత్తెక్కిన గుడ్డివాళ్ల ముందు ఏ సాత్విక సమాజ మార్గాన్ని కళ్లకు కట్టించారో గృహస్థులు ఎన్నడూ మరచిపోలేరు. ఈ రోజుల్లో మానవ సమాజంలో గూఢమైన ధర్మ రహస్యాల్ని తెలుసుకోవాలన్న ఆకాంక్ష ప్రబలంగా కనిపిస్తూ ఉంది. ఈ యుగంలో ఈ ఆధ్యాత్మిక మహాగురువుల చరిత్రను, ఉపదేశాలను ప్రచార దృష్టితో విరివిగా చెప్పుకోవడం అవసరం. పూరి, కాశీ, హరిద్వారం, బాకుడా, విష్ణుపూర్, రాంచీ, మాందార్, ఫైజాబాద్, మాలీపూర్, ఝూట్గ్రామ్, దేవఘర్, హౌరా, కలకత్తా మొదలైన చోట్ల వారి సమాధి, స్మృతి మందిరాలు స్థాపితమయ్యాయి. వారి భక్తులు ఈనాటికి కూడా ఆ స్థానాల్లో నిత్య పూజలు జరుపుతున్నారు. శ్రద్ధాభక్తులు చూపిస్తూ వారి పవిత్ర స్మృతిని పరిరక్షిస్తున్నారు. భారతవర్షంలోనే కాక ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా వారి వాణి ప్రచారమవుతూ ఉంది. యోగిరాజులను కేవలం హిందువుగానే తలచి వారిని గురించి ఆలోచించడం అన్యాయమవుతుంది. వారి వ్యక్తిత్వంలో ఎక్కడా సంకీర్ణత భాసం ఎక్కడా లేదు. వారు మానవ ధర్మానికి అంటే మానవతకు మూర్తమైన ప్రతీక. ఈ అమర యోగ సాధనను నెరవేర్చడానికి ఒక మనుష్య జన్మ, మంచి కోరిక అవసరమని వారు అంటూ ఉండేవారు. ఈ మంచి కోరిక గలవాళ్ళు అనాయాసంగానే దీన్ని సాధన చెయ్యగలరు. మనిషి ధర్మ భావనతో ఎంత తృప్తిపడి ఉన్నా సరే, అతనిలో విరాజిల్లుతూ ఉండే శాశ్వతాత్మ ఒక్కటే. వారు వేదాల్లో, ఉపనిషత్తుల్లో, గీతలో ఉన్న మహావాక్కులను పునర్ఘోషణ చేసి భిన్న మతాల సంగమ పథాన్ని చూపించారు. ఇందుకే హిందువులు, ముసల్మానులు, క్రైస్తవులు మొదలైన అన్ని మతాల వారు, అన్ని వర్ణాల వారు వారి దగ్గర ఆశ్రయం పొందారు అని అనిపిస్తుంది. అందువల్ల కలహాలతో నిండిన ఈ దుష్ట వాతావరణంలో వారి ఆదర్శం ఒక్కటే మనిషికి తోడయ్యేది. ఈ జడవాది అంటే భౌతికవాది యుగంలో వారు ఆధ్యాత్మిక చేతన తాలూకు ఉన్నత జీవంత ఆదర్శాన్ని ఒకదాన్ని మన ముందు నిలిపారు. భౌతిక సంపన్నతకు, వైభవానికి భిన్నంగా మనుష్యుడి చరమ, పరమ కామనకు వస్తువైనది ఆత్మముక్తి. ఆ ఆత్మముక్తే మనిషి కోరేది. సంసారి అయిన వ్యక్తి ఆ శాశ్వత అవ్యయ పదాన్ని ఎలా పొందగలడు అన్న చిరంతన సత్యం వైపు అందరి దృష్టిని ఆకర్షించారు యోగిరాజులు. ఇందుకే వారు గృహస్థుకు ముక్తిదాతలు అంటే భగవానులు. అనేక ఉన్నత మహాదర్శాలను కేవలం కొద్దిమంది తేజస్సులు మాత్రమే తమ జీవితాల్లో ఆచరించగలరు. ఈ ఆదర్శాలు సర్వసాధారణ పక్షంగా ఉపయోగపడేవి కావు. కానీ అన్ని తరగతుల వాళ్ళు కొద్దిపాటి ప్రయత్నంతో తమ జీవితాల్లో తెచ్చుకొని ఆచరించగల వాటినే సర్వశ్రేష్టమైన ఆదర్శాలుగా మనం పరిగణిస్తాం. శ్యామాచరణ లాహిరి మహాశయులు అలాంటి ఆదర్శాలనే బోధించారు. వారు కేవలం ఆ విధంగా ఆదర్శాలను ప్రస్తావించి ఊరుకొన్నవారు కారు. వాటిని
తమ జీవితంలో ఆచరించి నిరూపించారు. సరైన అర్థవంతమైన పనుల ద్వారా మాత్రమే తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలి అని వారు చెబుతుండేవారు. సంసారం అంటే ప్రపంచం కర్మస్థలం. కర్మ తప్ప మరే ఉపాయమూ లేదు. సంసారంలో జీవించడానికి ఏ వస్తువును విడిచిపెట్టడం సంభవం కాదు. సంసారాన్ని విడవడం ఉచితం కూడా కాదు. ఎందుకంటే అందరూ పుట్టేది ఇక్కడే, ఉండేది ఇక్కడే. అందువల్ల అందరి మధ్య ఉంటూ దేన్నీ విడవకుండా సరైన కర్మ ద్వారా జీవితాన్ని మెల్లమెల్లగా తీర్చిదిద్దుకుంటూ జీవిత చరమ, పరమ కామ్యాన్ని ఏ విధంగా నెరవేర్చుకోగలమో వారు అంటే యోగిరాజులు నిర్దిష్టము, అర్థవంతము, సత్యము, విజ్ఞాన శాస్త్ర సమ్మతము అయిన మార్గం ద్వారా అందరికీ తెలిపారు. ఈనాడు ప్రతి ఒక్క మనిషికి ఇది ఉపయోగకరమైనది. భారతవర్షం యోగుల దేశం. సనాతన శాశ్వత ధర్మానికి మేరుదండం అంటే వెన్ను యోగం. యోగం వల్ల తప్ప మరి దేని వల్ల అది తెలియదు. సహజ, శాశ్వత, సనాతన ధర్మాన్ని గురించిన ఎరుక లేనప్పుడు ఆధ్యాత్మిక భారతదేశాన్ని తెలుసుకోలేరు. అందువల్ల ఆధ్యాత్మిక భారతాన్ని తెలుసుకోవడానికి ముందుగా భారతీయ యోగుల్ని గురించి తెలుసుకోవాలి. యోగుల్ని గురించి తెలుసుకోవాలంటే వారు చూపిన మార్గాల్ని అనుసరించవలసి ఉంటుంది. ఈ కారణంగానే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మానవ మాత్రుడు యోగి కావాలి అని ఉపదేశించేశాడు. తపస్వి కన్నా, జ్ఞాని కన్నా, కర్మిష్టి కన్నా యోగే శ్రేష్ఠుడు అని చెప్పాడాయన. అలాంటి సనాతన భారతవర్ష ప్రజలు భారతీయ యోగుల్ని గురించి ఎరక్కపోయినట్లయితే, వారు చూపించిన మార్గాన్ని అనుసరించకపోయినట్లయితే, జన్మసూత్రం చేత వారు భారతీయులే అయినప్పటికీ యథార్థంగా భారతీయులు అని అనిపించుకోలేరు. యోగ విద్యే భారతవర్షానికి మూల చేతన ప్రాణమును. యోగం లేనిదే భారతవర్షము, భారతవర్షం లేనిదే యోగము ఊహించడం అసంభవం. ప్రతి ఒక్క జాతికి కానీ, దేశానికి కానీ తనదైన ఆలోచన ధార ఒకటి ఉంటుంటుంది. దానివల్ల ఆ జాతికి కళ్యాణం చేకూరుతుంది. భారతవర్ష భావధార ఆధ్యాత్మ విద్య, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య అంటే యోగ విద్య. ఋషుల చేత సంరక్షితమై సమాదృతమయి ప్రదర్శితమైన ఆత్మవిద్య జనసాధారణ దృష్టికి దూరమైనప్పటికీ కూడా భారతీయుల రక్తనాళాల్లో అంతర్వాహిని అయిన నదిలా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. లుప్తప్రాయమైన ఆ ఆత్మవిద్య ఏ కొద్దిమంది యోగవేత్తలకో పరిమితమై ఉండేది. ఆత్మవిద్యా రూపమైన ఈ మహానీయ అమర యోగ సాధన లేనిదే భారతవాసుల జీవనం సంపూర్ణం కాదు అని యోగిరాజులకు తెలుసు. ఇందుకే వారు ఈ జాతీయ లేదా దేశీయ సంపదను పర్వత గుహల నుంచి బయటకు తీసుకువచ్చి జాతి, మత, సంప్రదాయాది భేదభావాలు ఏవీ లేకుండా అందరికీ పంచిపెట్టారు. పూర్వం ఈ ఆత్మవిద్యను పొందడానికి అనేక మంది సంసారాన్ని విడిచి గుహల్లో సాధనాతులై సాధు మహాత్ముల వెంట పోవలసి వచ్చేది. కానీ యోగిరాజులే మొట్టమొదటిసారిగా ఋషుల వెల్లడించిన ఆత్మతత్వ రూప అమర యోగ సాధనను నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న సంసారులకు అందించారు. ఈ విధంగా ఈ పని ద్వారా వారు దేశ, జాతి జీవనంలో ప్రాణచలనం కలిగించారు. వారి కృప వల్లే ఈ విద్య సర్వసులభమైంది. వారి ద్వారానే అందరూ ఋషులు చూపించిన ఈ మార్గాన్ని తిరిగి పొంది ధన్యులయ్యారు. వారు వెలిగించిన ఆధ్యాత్మిక దీపం ఈనాడు లక్షలాది మంది హృదయాల్లో వెలుగొందుతున్నది. ఈ ఆధ్యాత్మిక జ్యోతి వారి అద్వితీయ ఉజ్వల ప్రదానం. నిజంగా అర్జునుడి వంటి ఈ మహాయోగి శ్రీకృష్ణుడు వంటి బాబాజీ మహారాజుల ఆశయాల్ని కార్యరూపంలో పెట్టి వాటిని సార్థకంగా ప్రదానం చేయడంలో తమ సామర్థ్యాన్ని చూపించారు. జీవన్ముక్తులైన మహాపురుషులు ఎప్పుడూ త్రితాపదగ్ధులైన అంటే దైహిక, దైవిక, భౌతిక తాపాలతో
పీడితులైన సంసారులకు మేలు చేకూరుస్తూ ఉంటారు. ఈ ప్రయోజనాల కోసమే ఆయా సమయాల్లో తమ ఏకాంత నిర్జన సాధనా స్థలాల నుంచి బయటికి బస్తీల్లోకి వచ్చి సంసార బంధాల్లో చిక్కుకొన్న వారికి ముక్తి ప్రసాదిస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి వారు సాధన తాలూకు యథార్థ స్వరూపాన్ని తెలియజేయడానికి, దారి చూపించడానికి, జనసాధారణ దృష్టికి అందకుండా బయటకు వచ్చి గృహస్థులతో కలిసిమెలిసి ఉంటుంటారు. ఇదే భారతీయ సంస్కృతి సాంప్రదాయం. ఒకప్పుడు శ్రీ శ్రీ బాబాజీ మహారాజుల సహయోగి రూపంలో హిమాలయ నిర్జన గుహలో సమాధిమగ్నమయి ఉన్న నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైన చిన్మయ ఆత్మసత్త లోక కళ్యాణం కోసము, లోకస్థితి రక్షణ కోసము పూర్వదేహాన్ని విడిచిపెట్టి శ్యామాచరణుల రూపంలో దేహధారణ చేసి ఈ జగత్తులో అవతరించింది. సంసార బంధాల్లో చిక్కుపడి ఉన్న జీవులకు కొత్త ప్రయత్నాల ద్వారా, ఉపాయాల ద్వారా నిశ్చిత జీవన్ముక్తి మార్గాన్ని చూపించడానికి కాలచక్ర ఆవర్తనం చేత, యోగోక్తమైన సదభ్యర్థన చేత శ్రీ శ్రీ బాబాజీ మహాశయులతో వారికి పునఃసమాగం జరిగింది. ఆ ఆ ఆ అధిమానవుల సాధారణ మనుష్య వేషంలో సాధారణ జనుల రీతిగానే జీవనం గడుపుతూ భ్రాంతిలో ఉన్న మానవులకు మళ్ళీ ఒకసారి అమృతత్వ ప్రాప్తి కలిగించడానికి సహజము, ప్రశస్తము అయిన మార్గాన్ని చూపించారు. ధర్మగ్లాని స్థితి కనిపించినప్పుడల్లా, కనిపించిన చోటల్లా ఈ మహాత్ములందరి ఆవిర్భావము జరుగుతూ ఉంటుంది. వారు మార్గంలో ఉన్న కష్టాల్ని, అడ్డంకుల్ని అన్నిటినీ తొలగిస్తుంటారు. తమ అనుయాయుల్ని, తమ అడుగుజాడల్లో నడిచే వారిని అందరినీ దీవిస్తూ వారు ఇలా పలికారు: जिसका बोझ वह खुद उतार लेगा, जो भगवान को हमेशा ध्यान करे, उसको काम वो करता है. అంటే ఎవడి బరువు వాడు స్వయంగా ఎత్తుకుంటాడు. భగవంతుణ్ణి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండేవాడి పని ఆయనే చేస్తాడు. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 10వ అధ్యాయం మహాసమాధి సంపూర్ణం.